వెల్కమ్ టు మహాలెజెండ్. రజనీకాంత్ ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది స్టైల్. 74 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఆయనలో ఎనర్జీ తగ్గలేదు, ఆ స్టైల్ మారలేదు. ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఆయన్ను చూస్తూనే ఉన్నారు. ఆయన హీరోయిజానికి ఒక ఐకాన్ గా చెప్పుకోవచ్చు. తమిళనాడు వాళ్లకు భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువైనప్పటికీ తమ రాష్ట్రం వాడు, తమ భాష వాడు కాకపోయినా కూడా రజనీకాంత్కు బ్రహ్మరథం పట్టారు. అతన్ని ఒక దేవుడిలా ఆరాధిస్తారు. తమిళ రంగంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రజనీకాంత్కు అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లో కూడా రజనీకాంత్కు మంచి ఫాలోయింగ్ ఉంది అనే దానికి నిదర్శనం షారుఖ్ ఖాన్ తన సినిమాలో లుంగీ డాన్స్ అనే పాట రుజువుగా చెప్పుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ యుగం నుండి కృత్రిమ టెక్నాలజీ యుగం వరకు రజనీకాంత్ ప్రయాణం సాగుతూనే ఉంది. ఇక తెలుగులో రజనీకాంత్ డైరెక్ట్ గా చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా రజనీకాంత్ సినిమా అంటే మన హీరో సినిమాలకు ఎలా ఎదురు చూస్తారో అలాగే రజనీకాంత్ సినిమాల కోసం కూడా అలానే ఎదురు చూస్తారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్. వీరి స్వస్థలం మహారాష్ట్ర. పూణే సమీపంలోని మావడి కడపత్తార్ నుంచి వీరి నాన్న రామోజీరావు ఉద్యోగరీత్యా కర్ణాటకకు వలస వచ్చారు. రామోజీరావు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. రామోజీరావుకు 4 సంతానం. పెద్దవాడి పేరు సత్యనారాయణ, రెండవ వారి పేరు నాగేశ్వరరావు, మూడవ సంతానం అశ్వత్ బాలు భాయ్, 4వ వాడు రజనీకాంత్. వీరు బయటకి వచ్చినప్పుడు కన్నడ మాట్లాడేవారు. ఇంట్లో మాత్రం వారి మాతృభాష మరాఠీ మాట్లాడుకునేవారు. రజనీకాంత్ తండ్రి రామోజీరావు 1956లో పదవి విరమణ తర్వాత వారి కుటుంబం బెంగళూరులోని హనుమంత నగర్కు వచ్చి స్థిరపడ్డారు. రజనీకాంత్ బాల్యంలోనే, అంటే అతనికి 9 ఏండ్ల వయస్సున్నప్పుడే తల్లి మరణించారు. ప్రాథమిక విద్యను గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నారు. చిన్నతనంలో చురుకుగా ఉండేవారు. అటు చదువులోనూ ఇటు ఆటల్లోనూ చాలా యాక్టివ్గా ఉండేవారు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్లు ఎక్కువగా ఆడుకునేవారు. తల్లి మరణించిన తరువాత వారి సోదరులు రజనీకాంత్ను రామకృష్ణ మఠంలో చేర్చారు. అక్కడ ఆయన వేదాలయం గురించి, మన భారతీయ సాంప్రదాయాల గురించి, చరిత్ర గురించి తెలుసుకున్నారు. దాంతోపాటు ఆధ్యాత్మిక బోధనలు ఆయన్ను ప్రభావితం చేశాయి. ఒకసారి మఠం వారు నాటకం వేస్తూ రజనీకాంత్ను ఏకలవ్యుడి స్నేహితుడి పాత్ర వేయించారు. ఆ నాటకంలో రజనీకాంత్ నటన చూసి కన్నడ కవి డిఆర్ బేంద్రే ప్రశంసించారు. ఆ సమయంలోనే ఆయనకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. పాఠశాల విద్య ముగిసిన తరువాత రజనీకాంత్ బ్రతకడం కోసం చాలా వ్యాపకాలు చేశాడు. ఏ పని దొరికితే ఆ పని చేశాడు. కొంతకాలం రైల్వే కూలీగాను పనిచేశాడు. తరువాత బెంగళూరు బస్ ట్రాన్స్పోర్ట్లో కండక్టర్గా పనిచేశారు. కండక్టర్ పని కూడా చాలా స్టైలిష్గా చేస్తుంటే బస్ డ్రైవర్ అతనిని ప్రతిభను గుర్తించి సినిమాలోకి వెళ్లమని ప్రోత్సహించారు. బస్ కండక్టర్గా పనిచేస్తూ నాటకాలు కూడా వేసేవాడు. బస్లో రోజు ప్రయాణించే నిర్మల్ అనే ఒక వైద్య విద్యార్థినితో అతనికి పరిచయం కలిగింది. ఒకసారి తాను వేస్తున్న నాటకాన్ని చూడటానికి ఆమెను ఆహ్వానించాడు. ఆ నాటకంలో రజనీకాంత్ నటించిన విధానం చూసి ఆమె కూడా రజనీకాంత్ను సినిమాలోకి వెళ్లమని ప్రోత్సహించింది. అంతేకాదు, రజనీకాంత్కు తెలియకుండానే మద్రాసులోని అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్కు రజనీకాంత్ తరఫున దరఖాస్తు పంపింది. అలా రజనీకాంత్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ కోర్సు చదువుకున్నారు. రజనీకాంత్ నటుడుగా మంచి పేరు తెచ్చుకొని స్థిరపడ్డ తరువాత నిర్మల ఎందుకు అతనికి మరలా కనిపించలేదు. ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ దర్శకుడు బాలచందర్ రజనీకాంత్ నటించిన ఒక నాటకాన్ని చూసి అతన్ని తాను తీసుకున్న సినిమాలకు ఆడిషన్కు పిలిచారు. ఆ ఆడిషన్లో రజనీకాంత్ తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్ను అనుకరించి చూపాడు. కానీ బాలచందర్కు అది నచ్చలేదు. ఒకరిని అనుకరించడం కాదు, నువ్వు ఏం చేయగలుగుతావో చేసి చూపించమని 2 రోజులు సిద్ధంగా ఉండు అని చెప్పాడు. 2 రోజుల తరువాత బాలచందర్ మళ్ళీ పిలిచి సొంతంగా ఏదైనా చేయమని అడిగారు. రజనీకాంత్ పాకెట్లో నుండి ఒక సిగరెట్ తీసి స్టైల్గా నోట్లో పడేట్లు విసిరేశాడు. ఈ ప్రక్రియ బాలచందర్కు విపరీతంగా నచ్చింది. అప్పుడు బాలచందర్ రజనీకాంత్ను తమిళం నేర్చుకోమని చెప్పారు. అప్పటి వరకు శివాజీరావు గైక్వాడ్గా పిలువబడుతున్న రజనీకాంత్కు
ఏ పేరు పెడితే బాగుంటుంది అని యోచించి ముందు చంద్రకాంత్, శ్రీకాంత్, రజనీకాంత్ అనే 3 పేర్లను పరిశీలించి ఎట్టకేలకు రజనీకాంత్ అని నామకరణం చేశారు. బాలచందర్ అపూర్వ రాగంగల్ అనే సినిమా ద్వారా రజనీకాంత్ను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా కథలో వయస్సు తేడా ఉన్న వారి మధ్యన లైంగిక సంబంధాల గురించి చూపించారు. బేతాళ పొడుపు కథల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు పార్టీ క్యారెక్టర్స్ అనే ఆంగ్ల సినిమా కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటారు. రజనీ తొలి సినిమానే అనేక వివాదాలకు ఎదుర్కొంది. అయినప్పటికీ 1975లో విడుదలైన ఈ సినిమా వ్యాపార పరంగా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు 3 జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా వచ్చాయి. తరువాత కాలంలో ఈ సినిమా హిందీలో ఏక్ నయా పెహ్లీ అనే పేరుతో, తెలుగులో తూర్పు పడమర పేర రీమేక్ చేయబడింది. రజనీకాంత్, బాలచందర్ దర్శకత్వంలో రూపొందించిన అంతులేని కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. తరువాత అడపాదడపా తెలుగులో నటించారు. అయితే రజనీకాంత్ నటించిన అన్ని సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతుండటం, తమిళ్లో ఎంత బాగా ఆడతాయో అదే రేంజ్లో తెలుగులో కూడా ఆడుతుండటం వల్ల తెలుగు ప్రేక్షకులు రజనీకాంత్ను తమకు ప్రత్యేకమైన కథానాయకుడిగా నీరాజనాలు పట్టారు. 1975లో తమిళ్లో తొలి సినిమా చేసిన రజనీకాంత్ 76లో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తరువాత నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. రజనీకాంత్ గొప్ప నటుడేం కాదు, అయినప్పటికీ అతను తన స్టైల్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒకసారి రజనీకాంత్ నేపాల్లో పర్యటిస్తుండగా దారిలో ఒక శవయాత్ర కనిపించిందట. శవాన్ని తీసుకువెళ్తుండగా ఆ గుంపులోని వారు లయబద్ధంగా లకలకలక అనడం ఆయన విన్నాడు. దానికి అర్థం ఆయనకు తెలీదు. కానీ ఆ పదం, దాని సౌండ్ బాగుంది కదా అని దాన్ని దర్శకుడు వాసుకి చెప్పి చంద్రముఖి సినిమాలో వాడుకున్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ చెప్పాడట. వాస్తవానికి లకలక పదానికి పలు అర్థాలున్నాయి. మొదటిది, ఇది ఒక నృత్య రీతి. ఇందులో చేతులు కదిలించకుండా వేగంగా కాళ్ళు కదిలించడం దీని ప్రత్యేకత. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అర్థం తొందరగా నడవండి అని అర్థమని చెప్పుకుంటారు. కాకపోతే ఇది విదేశీ పురాణాల్లో ఒక దేవత పేరు. ఆవిడ కథ అంతా ఆత్మ, స్వర్గంకు సంబంధించిన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఆ రకంగా చూస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని, స్వర్గం ప్రాప్తించాలని కోరుకోవటం కావచ్చు అంటారు. మొత్తం మీద ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చినా అది పెద్ద సంచలనమే అయ్యింది. చంద్రముఖికి ఊపిరిపోసింది. కాగా కన్నడ సినిమాకు, తెలుగు సినిమాకు వాసుయే దర్శకుడు. కథ, కథనాల్లో కొంత మార్పులు చేర్పులు ఉన్నాయి. 3 భాషల్లో బంపర్ హిట్ అయ్యింది. తెలుగులోకి డబ్ చేశారు. 1990వ దశకానికి వచ్చేసరికి రజనీకాంత్ కమర్షియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దశకంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. ఈ దశకంలో రజనీకాంత్ తొలి సినిమా పనక్కరన్ మంచి విజయం సాధించింది. తరువాత అదే సంవత్సరంలో అతిశయ పిరవి అనే సినిమాలో నటించాడు. ఇది చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన యముడికి మొగుడు చిత్రానికి పునర్నిర్మాణం. 1991లో ధర్మదొరై అనే సినిమాలో నటించాడు. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరి వసూళ్లు రాబట్టాయి. 1995లోనే మలయాళం సినిమా తన్మవిన్ కొంబత్తును కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో కె బాలచందర్ నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ముత్తు పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషల్లో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. భాషా సినిమాలో భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ కూడా ఇప్పటికీ జనం నోట్లో నానుతూనే ఉంది. రజనీకాంత్ సిగరెట్ను నోట్లోకి స్టైల్గా విసిరేయడం, తాను వేసుకున్న షర్ట్ను చేతులతో అటు ఇటు తిప్పడం, కళ్ళద్దాలు స్టైల్గా తీయడం, ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశాడు. 2002 వరకు వరుసగా హిట్లిచ్చిన రజనీకాంత్కు తరువాత గ్యాప్ ఏర్పడింది. ఇక రజనీకాంత్ పనైపోయింది అనుకున్నారంతా. అదే సమయంలో ఆయన సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాబా అనే సినిమాలో నటించారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశారు. ఈ సినిమా అభిమానుల ఉత్సాహంతో విపరీతమైన ప్రచారం మధ్య ఈ చిత్రం విడుదలయ్యింది. ఒక గ్యాంగ్స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్ర నేపథ్యం. కానీ ఇది మార్కెట్ అంచనాలు అందుకోలేక చతికిలపడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. నష్టపోయిన వారికి రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు. పీఎంకే అధ్యక్షుడు రామ్ దాస్ ఈ సినిమాతో రజనీకాంత్ బీడీలు కాల్చడం వంటి దురలవాటుల్లో తమిళ యువతలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించాడు. 2 ఏళ్ల విరామం తర్వాత మలయాళం సినిమా అయిన మణిచిత్ర తాళుకు పునఃనిర్మాణమైన చంద్రముఖి సినిమాలో పి వాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక 2007లో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది టర్కిష్, జర్మన్ భాషల్లో కూడా అనువాదమయ్యింది. తరువాత శంకర్ దర్శకత్వంలో ఏవిఎం ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో శివాజీ సినిమాలో నటించారు. 2 సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోనూ దక్షిణాఫ్రికాలోనూ టాప్ 10 బెస్ట్ ఫిల్మ్ జాబితాకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకి రజనీకాంత్ 27 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నాడు. ఇది అతని కెరీర్లోనే అత్యధిక పారితోషికం. 2015లో రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. 2023లో వచ్చి ఘన విజయం సాధించిన జైలర్ సినిమా సీక్వెల్ 2026లో విడుదల కావటానికి సిద్ధపడుతోంది. చలనచిత్ర రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇక రజనీకాంత్ ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా రాజకీయ రంగ ప్రవేశం చేద్దామనుకున్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకొని డేట్ కూడా ప్రకటించాడు. అయితే అదే సమయంలో బీజేపీ అధిష్టానం నుండి తమ పార్టీలో చేరవలసిందిగా ఒత్తిడి రావడంతో దానికి సముఖంగా లేనని, రజనీ ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్కు వచ్చి హాస్పిటల్లో చేరాడు. అనారోగ్యం కారణంగా పార్టీని ప్రకటించలేకపోతున్నారని రజనీకాంత్ ప్రకటించాడు. తరువాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన తరువాత రజనీకాంత్ తాను రాజకీయ పార్టీని పెట్టడం లేదని ప్రకటించాడు. ఇటీవల ఆయన హిమాలయాల వద్ద ఉన్న రాణిఖేత్కు కాలి నడకన వెళుతూ రోడ్డు పక్కన నిలబడుకుని ఒక సాధారణ పౌరుడిలా భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇంతకు అక్కడికి రజనీకాంత్ ఎందుకు వెళతాడు అనేది తెలుసుకునే ముందు బాబాజీ గృహ గురించి తెలుసుకోవాలి. ఉత్తరాఖండ్ హిమాలయాలకు దగ్గరగా ఉండే రాణిఖత్లో బాబాజీ గుహ ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే కొంత దూరం రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ ఒక 25 మైళ్ళు ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి. రజనీకాంత్ ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ధ్యానం చేసుకుంటారు. తాను నటించిన బాబా సినిమాలో ఈ బాబాకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుంది. రజనీకాంత్ చాలా నిరాడంబరంగా ఉంటారు. సినిమా షూటింగ్లలో మాత్రమే ఆయన సినిమాలలోని పాత్రలకు తగ్గట్టుగా విగ్గు ధరిస్తాడు, మేకప్ వేసుకుంటాడు. పబ్లిక్ మీటింగ్లకు కానీ ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఆయన ఎలాంటి మేకప్లు, హంగులు లేకుండా వెళతారు. తన నిజమైన గెటప్తోనే కనిపిస్తాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12. ఈ సందర్భంగా రజనీకాంత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.